బీసీ విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి సవిత అన్నారు. వైసీపీ హయాంలో పెండింగు పడిన 110 కోట్ల రూపాయల డైట్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంటు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 6 ఎంజేపీ స్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా కొత్తగా 10 ఎంజేపీ స్కూళ్లను ఏర్పాటు చేసి 500 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మించనున్నట్టు వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10th ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను మంత్రి సత్కరించారు. విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ విజయానికి మరి ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు భావితరాల భవిష్యత్తుకు మళ్ళీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో చదివితే మంచి మార్కులు వస్తాయి అనే నిదర్శనం చూపించిన మా విద్యార్థులందరికీ మరొక్కసారి విష్ ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకుంటున్నా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మరి మేము కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారమే. ఇక్కడ వేదిక పైన ఉన్న వారు అందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారే. మరి ఎంతోమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో చదివితే చాలా గొప్పగా ఏదో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు అనుకొని గొప్పలు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎంతో నాణ్యతగా, ఎంతో బాధ్యతగా ఈరోజు భావితరాల కోసం ఈరోజు నాణ్యతమైన విద్య అందజేయాలనే గొప్ప సంకల్పంతో మేము నడుస్తున్నాం. మరి నిజంగానే ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ అధికారులకు, బీసీ వెల్ఫేర్కే ఈరోజు ఒక అపారమైన గౌరవం వచ్చింది. ఉన్న వెల్ఫేర్స్ అన్ని డిపార్ట్మెంట్ కన్నా నంబర్ 1 ఏది అంటే బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ నంబర్ 1. 10th లో ఫస్ట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్. మరి కష్టం అంతా మరి తల్లిదండ్రులది, విద్యార్థులది, మరి డిపార్ట్మెంట్ది అన్న విషయాన్ని నిజంగా మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ ఫస్ట్ బాగా వచ్చాయి 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే బీసీ వెల్ఫేర్, బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఫస్ట్ వచ్చింది అంటేనే నిజంగానే చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దాంతోపాటు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక స్కూల్ కిట్ ఇవ్వటం, మరి 100 days యాక్షన్ ప్లాన్ కావచ్చు. దానితో పాటు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందన చేసిన ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈరోజు ఎక్కడే కానీ డ్రాప్ అవుట్స్ కాకూడదు అనే ఉద్దేశంతో మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మరి అందరికి ఇంట్లో ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. విద్యార్థులందరికీ శుభాశీస్సులు.